నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. వైద్య వృత్తిలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. హనుమకొండ నగరం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని హనుమాన్ గుడి దగ్గరలో ఉన్న కిరణ్ కిడ్నీ కేర్లో నిర్వహించిన 4 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లు అన్నీ సక్సెస్ అయ్యాయి. అంతేకాదు ఆపరేషన్ చేయించుకున్న 4 పేషెంట్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. తమ ఆసుపత్రికి నిరంతరం కిడ్నీ సంబంధిత వ్యాధులు, కిడ్నీలలో రాళ్లతో ఇబ్బంది పడుతున్న వారే ఎక్కువగా వస్తుంటారని డాక్టర్స్ చెప్పారు. శరీరంలోని ప్రధాన అవయవాలలో ఒకటైన కిడ్నీని సంరక్షించుకోవాలన్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ కిరణ్తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీ. ఈ కిడ్నీ ఒక పరిస్థితులతోనే ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ యొక్క వ్యాధి రాగానే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి డాక్టర్ల సలహా సూచనలు ఏ విధంగా ఉంటాయన్నది ఆంధ్రప్రభ డిజిటల్ టీవీలో స్పెషల్ స్టోరీ. దానిలో భాగంగా హన్మకొండ హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో ఉన్న కిరణ్ కిడ్నీ కేర్లో ఉన్నాం మనం. డాక్టర్ గారు కిరణ్ గారు ఉన్నారు మనతో. తనతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. అసలు కిడ్నీ సమస్యల గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి మనిషికి తన యొక్క రక్తం పరంగా ఫిల్టరేషన్ చేసేటి కిడ్నీలు. 2 కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. కిడ్నీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. మనం ఈరోజు ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం. కిడ్నీ స్టోన్స్ ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపట్టగలుగుతాం, అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఇవాళ చెప్పుకుందాం. కిడ్నీ స్టోన్స్ మెయిన్గా అన్నిటికంటే ముఖ్యమైన కిడ్నీ స్టోన్స్ తయారవడంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మూత్రంలో ప్రిసిపిటేషన్ అంటాం. అంటే కొన్ని రకాల సాల్ట్స్ ఎక్కువగా అవ్వడం వల్ల అవి ప్రిసిపిటేషన్ జరిగి చిన్న క్రిస్టల్స్ లాగా తయారయ్యి దాని తర్వాత దాని మీద ఒకదాని మీద ఒకటి పేరుకపోయి స్టోన్స్ లాగా తయారవుతాయి. ఇట్లా క్రిస్టల్స్ లాగా తయారు కావడానికి, ఇట్లా సాల్ట్స్ ఎక్కువగా కావడానికి మెయిన్ రీజన్ డీహైడ్రేషన్, అంటే వాటర్ తక్కువగా తీసుకోవడం. సో ఇండియాలో మనది అంటే ట్రాపికల్ కంట్రీ కాబట్టి వేసవిలో ఎక్కువగా డిహైడ్రేషన్లోకి వెళ్ళడం వల్ల స్టోన్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ 80% మందిలో చాలా వరకు జెనెటికల్ రీజన్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అనే చిన్న కండిషన్స్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ ఫిల్టరేషన్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల కానీ ఈ సాల్ట్స్ అనేది ఎక్కువ పోయి అవి ప్రిసిపిటేషన్ అయ్యి మనకు కిడ్నీ స్టోన్స్గా తయారవుతాయి. ఈ స్టోన్ చాలా వరకు కిడ్నీలో చాలా గదులు ఉంటాయి. ఆ గదులలో చిన్న చిన్నగా సైడ్కు తయారైనప్పుడు అవి ఎప్పుడు మూత్రంకు అడ్డుపడినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది జరగదు. కానీ అది వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు, మూత్రం ఎక్కువగా వచ్చినప్పుడు అది కిడ్నీలోంచి డిస్లాడ్జ్ అయ్యి ఎప్పుడైతే పైపులోకి కిడ్నీ నుంచి చిన్న మూత్రం పైప్ కిందికి వస్తుంది బ్లాడర్ వరకు, దాన్ని యూరెటర్ అంటాం. సో ఎప్పుడైతే కిడ్నీ నుంచి యూరెటర్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడే మనకు యాక్చువల్ లక్షణాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో లక్షణాలు ఎలా ఉంటాయంటే వెన్నులో వెనుక నుంచి ముందుకు నొప్పి లేవడము, వాంతులు రావడము, మూత్రంలో మంట, మూత్రంలో బ్లడ్ పోవడము, సివియర్ పెయిన్. యాక్చువల్గా ఈ పెయిన్ని చాలామంది ఏమంటారంటే వర్స్ట్ పెయిన్ ఆఫ్ లైఫ్, అంటే అసలు లైఫ్లో ఇంతకంటే ఎక్కువ పెయిన్ మేము అనుభవించలేము అన్నంతగా వస్తుంది కిడ్నీ యూరెటర్లోకి జారినప్పుడు. సో ఈ లక్షణాలు కనుక ఉంటే, అంటే సడన్గా ఏదన్నా పని చేసుకున్నప్పుడు సడన్గా ఒక సైడ్ నొప్పి లేసి సడన్గా వాంతులు అవుతున్నాయంటే చాలామందిలో కిడ్నీ స్టోన్సే రీజన్ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మనం డయాగ్నోసిస్ ఫస్ట్, అంటే దాన్ని ఎలా కనిపెట్టాలి అంటే ఫస్ట్ సింపుల్ టెస్ట్, ఒకటి అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ ఎక్స్రే స్కాన్. ఈ రెండింటి ద్వారా మనం కిడ్నీలో స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి, కిడ్నీలో ఉన్నాయా లేకపోతే యూరెటర్లో ఉన్నాయా అని తెలుసుకోగలుగుతాం. ఇంకా వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే సిటీ కేయుబి అని మనం సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. ఈ సిటీ స్కాన్లో మనకు స్టోన్ యొక్క పర్ఫెక్ట్ సైజ్ అండ్ పర్ఫెక్ట్ పొజిషన్, అంటే అది కిడ్నీలో ఉందా, యూరెటర్లో ఉందా, బ్లాడర్ దగ్గరికి జారిందా, సో టోటల్ సైజ్ తెలుసుకోగలుగుతాం సిటీ కేయుబి ద్వారా. ఇంకా తనకు ఏమన్నా ఫీవర్ లాంటి లక్షణాలు ఉంటే చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా డబ్ల్యూబీసీ కౌంట్ ఎట్లా ఉంది, అంటే ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంది, క్రియాటినిన్ లెవెల్స్ అంటే కిడ్నీల పనితనం ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసేసుకొని దాని తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. మరొకటి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, వారికి ఎక్కువ శాతం ఈ యొక్క కిడ్నీ సమస్యలు వస్తాయని అంటారు. దానిపై మీరేమంటారు? సో డయాబెటిక్ నెఫ్రోపతి అంటామండి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా
మనకు ఈ కిడ్నీ స్టోన్స్ తయారవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది. చెప్పాను కానీ ఇంత జెనెటికల్గానే 80% వాళ్ళలో కూడా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్లో కూడా మనకు ఎసిడోసిస్ అనే కండిషన్ వల్ల కూడా రిపీటెడ్గా మనకు స్టోన్స్ తయారవడం అనేది ఉంటుంది. సో డయాబెటీస్లో కూడా ఒక ఎసిడోసిస్ కండిషన్లో మనకి స్టోన్స్ తయారవడం ఉంటుంది. సో వీళ్ళంతా కూడా ఎక్కువ నీరు తాగడము, రెగ్యులర్ షుగర్ కంట్రోల్ పెట్టుకోవడము, అండ్ క్రియాటినిన్ లెవెల్స్ కూడా డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల క్రియాటినిన్స్ లెవెల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో రెగ్యులర్గా కిడ్నీ పనితనం కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట, త్రీనగరంలో ఎన్నో పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సైతం ఉన్నాయి. దానిలో భాగంగా కిడ్నీ సెంటర్లు సపరేట్గా ఉన్నాయి. దాంట్లో మీ యొక్క కిరణ్ కిడ్నీ కేర్లో మాత్రమే ఒక కిడ్నీ మార్పులు జరిగాయని పలువురు అంటున్నారు. దానిపై మీరేమంటారు? వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 4 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసింది యూరాలజిస్ట్గా మేము అండ్ అజారా హాస్పిటల్లో చేసామండి. 4 కిడ్నీ మార్పిడి సర్జరీస్ కూడా మంచిగా వాళ్ళు దే ఆర్ అవుట్ ఆఫ్ డయాలసిస్ ఉన్నారు. వాళ్ళు అంటే మంచిగా వాళ్ళ యొక్క లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఇంకా ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాం. వరంగల్ అనేది ఇంకా ఇనిషియల్ స్టేజెస్, అంటే కిడ్నీ మార్పిడికి సంబంధించి ఇంకా అవయవ దానానికి ఇంకా ఎవరు ముందు పడడంలో అవగాహన కొంచెం తక్కువ అవ్వడం వల్ల ఇంకా కొంచెం ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది. బట్ డెఫినెట్గా దీన్ని మేము అంటే ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది అజరా హాస్పిటల్ వాళ్ళ సౌకర్యంతో మేము దాన్ని పూర్తి స్థాయిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. హైదరాబాద్ తర్వాత కూడా, హైదరాబాద్ అవతల కూడా 4 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించింది ఓన్లీ మేము అజరా హాస్పిటల్ వాళ్ళు మాత్రమే. అసలు ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? సో జనరల్గా అంటే కిడ్నీ స్టోన్స్కు సంబంధించి అయితే ఫస్ట్ పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ముఖ్యమైనది వాటర్ తీసుకోవడం అండి. డీహైడ్రేషన్ ఎప్పుడు మనం అవాయిడ్ చేయాలి. వాటర్లో కూడా 12 గ్లాసెస్ అంటే 4 to 5 లీటర్స్ మినిమం క్వాంటిటీ అనేది మనం బెటర్ ఉంటుంది. ఫుడ్ పరంగా తీసుకుంటే అయితే చాలా కిడ్నీ స్టోన్స్లో చాలా రకాలు ఉంటాయి మనకి. కాల్షియం స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, స్టూర్వైట్ స్టోన్స్, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా మనకి మోస్ట్ కామన్గా కనబడేది ఆక్సలేట్ స్టోన్స్, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ కనబడతాయి. సో ఆక్సలేట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఏదైనా కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. అది మనకు టమాటా, పాలకూర, తోటకూర వీటిల్లో కొంచెం ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని అవాయిడ్ చేయాలి. అండ్ హై ప్రోటీన్ డైట్, అంటే హై ప్రోటీన్ డైట్ ఎప్పుడు తీసుకున్నా కూడా అది మన బాడీలో యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అయ్యి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హై ప్రోటీన్ డైట్ ఉన్న ఏదైనా చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్, చికెన్, మటన్ కొంచెం తక్కువగా తీసుకోవాలి. అండ్ వాటరీ ఐటమ్స్ అంటే కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు, వాటర్ మిలన్, పుచ్చకాయలు ఇట్లాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల మనం వీటిని కిడ్నీ స్టోన్స్ యొక్క తయారవడానికి కొంచెం మనం తగ్గించవచ్చు. మామూలుగా మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ సమస్యలు రావని అంటున్నారు. అదే తరుణంలో మన తెలంగాణలో మామూలుగా మద్యపానం అనేది కామన్. మద్యపానం సేవించే వారికి ఈ సమస్యలు ఏమైనా వస్తాయా? ఆల్కహాల్ ఈజ్ డెఫినెట్గా ఆల్కహాల్ అనేది మన కిడ్నీస్ కానీ మన లివర్కి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు మంచిది కాదండి. సో ఆల్కహాల్ వల్ల కూడా ఆల్కహాల్కి ఇండ్యూస్డ్ నెఫ్రోపతి, ఆల్కహాల్ వల్ల కూడా మనకు ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ హెపాటో రీనల్ సిండ్రోమ్ అని చెప్పేసి ఆ లివర్తో పాటు మళ్ళీ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. సో డెఫినెట్గా మద్యపానం అనేది మన కిడ్నీలకు కానీ కాలేయానికి కానీ నష్టమే. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో మొదటిసారిగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 4 వ్యక్తులకు ఆపరేషన్ నిర్వహించి విజయవంతం పూర్తి చేసుకున్న కిరణ్ డాక్టర్ గారితో పలు విషయాలను మనం చర్చించాం. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ డిజిటల్ టీవీ, వరంగల్.